అలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి తలుపులు వేసి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. ఆనాడు చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రెండు ప్రాంతాలకి మీరు న్యాయం చేయాలి, న్యాయం చేసి ముందరికెళ్ళండి, లేదంటే విభజన వల్ల ఒక ప్రాంతానికి అడ్వాంటేజ్ వచ్చినా ఇంకో ప్రాంతం చాలా తీవ్రంగా నష్టపోతుందని చెప్తాం జరిగింది. అయినా కూడా వినకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. నేను పుట్టి పెరిగింది తెలంగాణలో, నాకు హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ తెలిసిన వాళ్ళు. కానీ ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే కట్టుబట్టలతో మెడబట్టి బయటికి గెంటేశారు. నాకు బాధ, ఆవేదన వచ్చి రాజధాని ఎక్కడ పెట్టాలో తెలియదు. కూర్చున్నాక ఒక సెక్రటేరియట్లో మన సెక్రటరీలు కూర్చున్నాక ప్లేస్ లేదు, అసెంబ్లీ సమావేశాలు వేసుకోవడానికి ప్లేస్ లేదు, హైకోర్టు లేదు. 10 సంవత్సరాలు హైదరాబాద్ మీ రాజధాని, దాని తర్వాత మీరు దారి మీరు ఎత్తుక్కోండి అని సింపుల్గా చెప్పేశాం. విభజన ఎంత దారుణంగా జరిగిందంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థలు ఇప్పటికీ అటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఇటు ఆంధ్ర రాష్ట్రం తేల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంటే అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల ఆ ఇబ్బందులు ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మీ అందరు తెలుసు, ఆనాడు హైదరాబాద్లో ఉన్న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ మన అసెంబ్లీ మీటింగ్ జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి సమదూరంగా రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి అని ఆనాడు ఆయన ప్రకటించాడు. అది ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేసి చూపిస్తామని కూడా చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా రైతులు ముందరికి వచ్చారు. గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి అమరావతి పనులకి శంకుస్థాపన చేస్తాం జరిగింది. ఆనాడు రైతులకున్న భరోసా ఏంటంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, చివరికి వైఎస్ఆర్సీపీ కూడా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అందుకే